ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి అరెస్టు వేళ వరుసబెట్టి పలువురు ప్రముఖులు స్పందిస్తూ వచ్చారు. అందులో అల్లు అర్జున్ అరెస్ట్ని అసలు ఇదంతా నమ్మలేకపోతున్నా అంటూ అందులో పుష్పాలో శ్రీవల్లి పాత్రధారి అయిన రష్మిక హీరోయిన్ వ్యాఖ్యానిస్తే అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు దారుణం అంటూ నాని, మరోవైపున ఏదైతే విత్డ్రా చేసుకుంటానని రేవతి చనిపోయినటువంటి ఆవిడ భర్త స్టేట్మెంట్ ఇస్తే, వరుణ్ తాపన్ ఎవరైతే ధావన్ హిందీ హీరో యాక్టర్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రమోషన్స్లో భాగంగా జైపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన ఈ ఘటన బాధాకరం, భద్రతాపరమైనటువంటి ఇతర అంశాలను నటినట్లు ఒక్కళ్ళే చూసుకోలేరు, జాగ్రత్తగా ఉండాలని మాత్రం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి సూచిస్తుంటారు, ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయం. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అనేటటువంటిది వైరల్ అవుతున్నాయి. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కీలకమైన 4 ప్రశ్నలు సంధించారు. పుష్కరాలు బ్రహ్మోత్సవాల్లో తోపులాట్లో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాలు తొక్కిసలాట్లో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లను పోలీసులు నిర్వాహకులు తప్ప హీరోలు నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరని ప్రశ్నించారు.